హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. వడల కోసం ఉద్దిబ్యాళ్ళు నానేసినానండి. కరకరలాడే వడలు చేసుకుందాము. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తానండి. వడలకు ఇప్పుడు ఉద్దిబ్యాళ్ళు నానాయండి, బాగా నానాయి. మనం దీన్ని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇందులో కాస్త ఉప్పు, మీకు తగినంత అండి, కాస్త ఉప్పు. లైట్గా నేను కారం వేస్తాను, కలర్ కోసము కారం. సోడా పొడి వేసినానండి కొంచెము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసినాను. ఇందులో కొంచెం జీలకర్ర, పుదీనా వేసానండి, కొత్తిమీర తరుగు, ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కలిపేస్తాం. ఇందులోనే కొంచెం అల్లం, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లము. కరకరలాడాలంటే కొంచెం ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ వేసినామంటే బాగా కరకరలాడుతుంది. మీరు కూడా ఇలా వేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాము. ఈ లోపల ఇవి రెండు మిక్స్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. ఇలా హోల్ పెట్టేసాను. కొంచెం మీడియం సైజులో పెట్టుకోండి. మీరు మీడియం సైజులో ఉంటే తొందరగా నల్లగావు, క్రిప్సీగా కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వడలన్నీ అయినాయండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. కరకరలు ఆడుతున్నాయండి. ప్లేట్లో వేసేస్తేనే సౌండ్ వచ్చేస్తుంది. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. కామెంట్లో పెట్టండి మీకు నచ్చినట్లయితే. నేను చూపించిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదో వడలు చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ కొంచెం ముందుకు పోవాలని మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.